కాళికాదేవి అమ్మవారి 5 గుప్తమైన అవతారాలను సిద్ధి చేసుకునే విధి విధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అమ్మవారి అవతారాలు చాలా ఉంటాయి. కాళి, మహాకాళి, భద్రకాళి, దక్షిణ కాళి, కలకత్తా కాళి, బంగాల్ కాళి, అసురకాళి, అఘోర్ కాళి, శ్మశాన్ కాళి, ఆకాశ కాళి, పాతాళ కాళి, ఇలా భిన్న భిన్నంగా అమ్మవారి చాలా అవతారాలు ఉన్నాయి. కొంతమందికి కొన్ని తెలుసు, కొంతమందికి కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి అమ్మవారి విద్యలు. అయితే ఈ రోజున మనము అమ్మవారికి సంబంధించిన 5 అవతారాలను ఏ ప్రకారంగా సిద్ధి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా కాళీమాత అనగానే మనకు భయంకరమైన రౌద్రమైన రూపం గుర్తుకు వస్తుంది కదా. కానీ ఈ భయంకర రూపంలోనే అమ్మ అనుగ్రహం దాగి ఉంటుంది. కాళీమాత అంటే శక్తి, కాలము, మాయ, సంహారము మరియు సృష్టి ఇవన్నీ కలిపిన ఒక మహా ప్రచండమైన శక్తి. నవరాత్రుల్లో కాళీమాత యొక్క 5 శక్తివంతమైన అవతారాలను పూజించి వారిని ప్రసన్నం చేసుకుని సిద్ధి పొందినట్లయితే ఆ సిద్ధి ద్వారా భక్తుడు తన జీవితంలో భయాన్ని జయించగలుగుతాడు, దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాడు, దురదృష్టాన్ని తన నుంచి దూరం చేయగలుగుతాడు, శత్రువులను జయించగలడు, సంపద, ఆరోగ్యం, శాంతి మరియు మోక్షం వంటి అనేకమైన వరాలు పొందగలుగుతాడు. ఈ రోజు మనము ఈ గుప్తమైన కాళీ విద్యల గురించి తెలుసుకుందాము. మొదటిది అమ్మవారు మహాకాళి, తర్వాత దక్షిణ కాళి, భద్రకాళి, శ్మశాన కాళి, అసురకాళి. ఈ 5 అవతారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సిద్ధి ద్వారా ప్రతి ఒక్క సిద్ధికి భిన్న భిన్నమైన ఉపయోగాలనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కాళీమాత గుప్తమైన 5 అవతార విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మహాకాళి విద్య, దక్షిణ కాళీ విద్య, భద్రకాళి విద్య, శ్మశాన కాళీ విద్య, అసురకాళి విద్య. ఈ 5 రూపాలలో ప్రతి ఒక్కటి ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది. ప్రతి అవతారానికి ప్రత్యేకమైన సాధన ఉంటుంది. ఈ సాధనలను నవరాత్రుల్లో చేయడం ద్వారా భక్తుడు తన అంతర్శక్తిని జాగృతం చేసుకుని శక్తివంతమైన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతాడు. మొదటి విద్య మహాకాళి విద్య. మహాకాళి అమ్మవారు కాలానికి అధిపతి, అంటే సమయాన్ని కూడా నియంత్రించగలిగే శక్తి ఆమెలో ఉంటుంది. ఈ అమ్మవారి ద్వారా సిద్ధి పొందిన తర్వాత సాధకుడికి దురదృష్టాన్ని తొలగిస్తుంది, కష్టాలను దహనం చేస్తుంది, భక్తుడి శరీరాన్ని ఆధ్యాత్మిక ఊర్జా శక్తితో అభివృద్ధి చేస్తుంది. మహాకాళి అమ్మవారి సాధన చాలా పవిత్రంగా ఉండి రాత్రి 11 గంటల సమయంలో ఈ యొక్క అనుష్ఠానం ఏకాంత గదిలో, అంటే నిశ్శబ్దంగా ఉండే ప్రాంతంలో దక్షిణ ముఖం తిరిగి నల్ల గొంగుడి ఆసనం పరుచుకుని నల్లటి వస్త్రాలను ధారణ చేసి, లేదా ఈ సాధనను సాత్విక మరియు తామసిక పద్ధతిలో 2 పద్ధతిలో చేస్తారు కాబట్టి సాత్విక పద్ధతిలో అయితే ఎరుపు రంగు వస్త్రాలు, తామసిక పద్ధతిలో అయితే నలుపు రంగు వస్త్రాలను ధారణ చేసి రాత్రి సమయంలో జపం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు ఈ యొక్క మూల మంత్రాన్ని ఒక మాల జపం చేయవలసి ఉంటుంది. ఎదురుగా అమ్మవారి విగ్రహాన్ని పీఠం పైన ఎరుపు రంగు వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన చక్కగా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేసి కలశ స్థాపన చేసి దాంతోపాటుగా అమ్మవారికి సంపూర్ణ తాంబూలాన్ని సమర్పితం చేసుకుని ఈ సాధన చేయవలసి ఉంటుంది. ఈ సాధనలో సాధకుడికి భిన్న భిన్నమైన అనుభవాలు కలుగుతాయి. అమ్మవారి దర్శనము బాలిక స్వరూపంలో, వృద్ధురాలి స్వరూపంలో, యవ్వన స్త్రీ స్వరూపంలో మరియు సాక్షాత్తు అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది సాధకుడి కర్మ ఫలితాన్ని బట్టి. ఈ సాధన వల్ల జీవితం నుంచి దురదృష్టం తొలగి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. మహాకాళి కృపతో మనసు ప్రశాంతంగా ఉండి ధైర్యం పెరుగుతుంది. మహాకాళి అమ్మవారి సిద్ధి అనుగ్రహం పొందిన వారు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. రెండవ కాళీ విద్య దక్షిణ కాళి శత్రు సంహారిణి విద్య. ఈ అమ్మవారు ప్రత్యేకంగా దుష్టశక్తులను సంహారం చేస్తుంది, చేతబడిని తొలగిస్తుంది మరియు శత్రువుల నుంచి రక్షణను కలిగిస్తుంది. దక్షిణ కాళి అమ్మవారి సాధన ద్వారా శత్రువులు సాధకుడి జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. శత్రువులు వాళ్ళంతట వాళ్ళే అదృశ్యమైపోతారు. దుష్టులు మనకు దగ్గరగా రారు. దక్షిణ కాళి అమ్మవారి ఈ సాధన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సాధన కూడా రాత్రి సమయంలో, అంటే 10-11 గంటల సమయంలో ఏకాంత గదిలో కూర్చొని చేయవలసి ఉంటుంది. ఈ విద్య సిద్ధి ద్వారా
సాధకుడు శత్రువులపై గెలుపు పొందగలుగుతాడు. అలాగే నరదృష్టి అనేది తొలగిపోతుంది. మరియు దక్షిణకాలి పూజ చేసే సాధకుడు గాని, సిద్ధి చేసుకున్న సాధకుడు గాని అజేయుడవుతాడు. ఏ కార్యంలోనైనా అతను విజయాన్ని పొందగలుగుతాడు. రాజకీయ రంగంలో మరియు వ్యాపార రంగంలో ఎదుగుదల అనేది ఆ సాధకుడికి లభిస్తుంది. మూడవ కాళీ విద్య భద్రకాళి విద్య. భద్రకాళి అమ్మవారి ద్వారా శాంతి, రక్షణ, కరుణ అనేది లభిస్తుంది. ఆమె భక్తులను రక్షిస్తుంది. వారి ఇండ్లల్లో శాంతిని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుంది. ఇంట్లో కలహాలు తగ్గిపోతాయి. కుటుంబంలో ఆనందం పెరగడానికి ఈ అమ్మవారి సాధన అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ములకి ఆస్తి పరంగా వివాదాలు కావచ్చు, అన్య విషయాల పరంగా వివాదాలు కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ భద్రకాళి విద్యను సిద్ధి చేసుకున్నట్లయితే అద్భుతంగా వారి జీవితం అనేది సుఖమయమవుతుంది. భద్రకాళి విద్య యొక్క సాధన సూర్యోదయ సమయంలో చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఈ సాధన కొంచెం గుప్తంగా ఉంటుంది. కానీ ఈ యొక్క అనుష్ఠానం అనేది మీరు సాధారణ రోజుల్లో అయితే, అంటే ఉదాహరణకి మీరు అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ మీరు ప్రారంభించినట్లయితే 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. నవరాత్రుల్లో అయితే 9 రోజుల్లో ఈ మంత్ర సాధన సిద్ధి చేసుకోవచ్చు. ఈ యొక్క సాధన అనేది 2 రకాలుగా ఉంటుంది. సాత్విక మరియు తామసిక. సాధకులు సాత్వికంగా ఈ సాధన చేయవచ్చు, తామసికంగా కూడా చేయవచ్చు. ముఖ్యంగా అయితే ఈ సాధన ద్వారా ఇంటికి శాంతి, ఆరోగ్యం, సంపద లభిస్తుంది. ఈ సాధన నవరాత్రుల్లో చేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరుగుతుంది. భద్రకాళి కృపతో ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరికి కూడా అకాల మృత్యు సమస్య అనేది ఉండదు. 4వ కాళీ విద్య శ్మశాన కాళీ విద్య. ఈ విద్యను మనం భయాన్ని జయించే శక్తి అని కూడా అనవచ్చు. అయితే ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు భయాన్ని జయించగలుగుతాడు. ఈ అమ్మవారు భయాన్ని పూర్తిగా తొలగించే శక్తి కలిగిన వారు. శ్మశానకాళి పూజ చేసే వ్యక్తికి ఏ దుష్ట శక్తి దగ్గరికి రాదు. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది సాధకుల్లో. శ్మశానకాళి సాధన అనేది అర్ధరాత్రి సమయంలో శ్మశానంలో లేదా నిశ్శబ్దమైన ప్రాంతంలో, అంటే జనసంచారం లేని ప్రాంతంలో చేయవలసి ఉంటుంది. ఈ సాధన ద్వారా సాధకుడి దగ్గరికి కూడా ఎలాంటి దుష్ట శక్తులు, దుష్ట తాంత్రికులు కూడా రాలేరు. మరియు సిద్ధి అనంతరం కూడా తాను ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. ఆ యొక్క సాధకుడు పూర్తిగా ధైర్యశాలి అయిపోతాడు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి అనేది సాధకుడికి లభిస్తుంది. ఇతర శ్మశాన దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూడా ఈ విద్య ద్వారా కట్టువేయడం, బంధనం చేయడము మరియు సమస్యల పరిష్కారం చేయడం అనేది చాలా సులువుగా చేయవచ్చు. ఈ సాధన కూడా నవరాత్రుల్లో 9 రోజుల్లోనే సిద్ధిస్తుంది. చాలా గుప్తంగా చేసే సాధన ఇది. ఈ సాధన గురించి ఎక్కువగా మనం వీడియోలో చర్చించకూడదు కాబట్టి 5వ కాళీ విద్య అసుర కాళీ విద్య. ముఖ్యంగా ఈ శక్తి అనేది దుష్ట శక్తులను కూడా నియంత్రణ చేయగలుగుతుంది. మరియు ఎలాంటి తాంత్రికుడినైనా, ఎలాంటి మాంత్రికుడినైనా, ఎలాంటి శత్రువునైనా కూడా మనము ఈ అసురకాళి విద్య ద్వారా మనము ఓడించగలుగుతాం. సమస్త శత్రు విద్యలను కూడా సమూలంగా అతని నుంచి దూరం చేయగలుగుతాం. సమస్త శక్తులను కూడా బంధనం చేయగలుగుతాం, ఏవైతే దుష్ట శక్తులు ఉంటాయో. ఈ అసురకాళి విద్య ద్వారా సాధకుడు భయాన్ని జయించగలుగుతాడు. మరియు ఈ అసురకాళి విద్య ద్వారా సాధకుడు ఎలాంటి చేతబడి, ఎంతటి ఉగ్రమైన చేతబడి ప్రయోగం కానీ, ఎలాంటి మూట్ లాంటి ప్రయోగం కూడా కావచ్చు, సమస్త ఆ ప్రయోగాలను మళ్ళీ శత్రువు పైన తిప్పికొట్టగలుగుతాడు. ఈ సాధన అనేది ఇంకా భయంకరంగా ఉంటుంది. సాధన రాత్రి 1 గంట తర్వాత అర్ధరాత్రి చేయవలసి ఉంటుంది. కానీ ఇలాంటి సాధన అనేది సాధకుడు చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా సాధకుడు ఖచ్చితంగా తగిన దండనను ఎదుర్కోవలసి ఉంటుంది. మహాకాళి భక్తుడికి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇస్తుంది. దక్షిణకాళి శత్రువులను జయించగల శక్తిని ప్రసాదిస్తుంది. భద్రకాళి ఇంటిలో శాంతి, సంపదను కాపాడుతుంది.
శ్మశానకాలి భయాన్ని జయించగల శక్తినిస్తుంది. అసురకాలి దుష్ట శక్తులను నియంత్రిస్తుంది. దుష్టశక్తులను నియంత్రిస్తుంది అంటే శత్రువులు మీపైన ఏమైనా దుష్టశక్తి ప్రయోగాలు చేసినప్పుడు ఆ శక్తిని వారిపైన తిప్పికొట్టే స్థాయి అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ శక్తులను తిప్పికొట్టడానికి అసురకాలి అద్భుతంగా పనిచేస్తుంది. కాళీమాత కృప ద్వారా మీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాళీమాత 5 గుప్తమైన అవతారాలకు సంబంధించిన విద్యలు ఎవరైతే సిద్ధి చేసుకోవాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి. ఎవరైతే ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతారో వారు మాత్రమే అర్హులు. ఎవరైతే ధైర్యంగా ఈ సాధనలు చేయగలుగుతారో వారు మాత్రమే అర్హులు. ఎవరి ఆరోగ్యం సాధన చేసే సమయంలో ఆటంకపూర్వకంగా ఉండదు. అంటే ఏవైనా ఆరోగ్యంలో సమస్యలు ఉన్న వాళ్ళు అనుష్ఠానాలు చేయలేరు కాబట్టి అనుష్ఠానం చేయడానికి కనీసం 1-2 గంటలు కూర్చోగలగాలి. అలాంటి వారు మాత్రమే ఈ సాధనలు చేయడానికి ప్రయత్నించండి. కొన్ని సాధనలలో భయంకరమైన అనుభవాలు జరుగుతాయి కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సాధనలు చేయడానికి మీరు ముందుకు రావాలి. అంతే తప్ప అనుభవం లేనివారు కావచ్చు, కనీసం గురుమంత్ర సిద్ధి కూడా లేనివారు, అలాంటి వారు సాధకులుగా ఈ సాధన చేయడానికి అర్హులు కాదు. ఎందుకంటే భయంకరమైన అనుభవాలు కలుగుతాయి, స్వప్న దర్శనాలు కలుగుతాయి. భయపడేవారు ఇలాంటి సాధనలకు దూరంగా ఉండండి. కానీ ఇలాంటి అద్భుతమైన ఈ 5 అవతారాలను సిద్ధి చేసుకుంటే సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు, తనను తాను నియంత్రించగలుగుతాడు, శత్రువులను దూరంగా పంపించుకోగలుగుతాడు తన జీవితం నుంచి, మరియు సర్వకార్యాలలో సిద్ధిని పొందగలుగుతాడు, తాను చేసే వృత్తి వ్యాపారంలో ఎదుగుదలను పొందగలుగుతాడు. ఈ 5 గుప్తమైన కాళీ విద్యల గురించి కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విద్యల గురించి మీరు వినాలనుకుంటే గంటలు, రోజులైనా సరిపోవు. కాబట్టి ఎవరైతే ఈ సాధనలు చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి. ఈ సాధనలకు సంబంధించిన పూర్తి వివరాలనేవి కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. మరియు మా వీడియోను చూస్తున్న వాళ్ళు వీడియోను లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మా కాళీ, జై శ్రీ మహాకాల్.